రాజ్ కాజల్ ఇంకా తన వయసొచ్చిన పిచ్చి పిల్ల సనాతో కలిసి పూణేలో ఉండేది. చాలా సంవత్సరాల క్రితం తనకి డైవర్స్ అవుతుంది. ఇంకా భర్త నిఖిల్ దగ్గర నుంచి తనకి చాలా ప్రాపర్టీ ఇంకా సనా మీద అధికారాలు అన్నీ దొరికాయి. నిఖిల్కి సనా అంటే చాలా ఇష్టం. కానీ కోర్టులో అతను కాజల్తో గెలవలేకపోయాడు. ఇంకా సనా అధికారాలు అన్నీ కాజల్కి దొరికాయి. ఇంకా నిఖిల్కి కోపం వస్తుంది. ఈ విషయం 20 సంవత్సరాల క్రితంది. ఇప్పుడు సనాకి 25 సంవత్సరాలు. కానీ తన ప్రవర్తన 5 సంవత్సరాల పాపలాగా ఉండేది. సనా రాత్రి అంతా ఏడుస్తూ ఉండేది. ఇంకా ఎలాంటి కారణం లేకుండా గట్టిగట్టిగా నవ్వుతూ ఉండేది. సనా, ఏడవకు నాన్న, నేను నీ దగ్గరే ఉన్నాను. నవ్వుకు సనా, రాత్రైంది. జనాలు పిచ్చిదాను అనుకుంటారు. అనుకో నువ్వు, నేనింకా చిన్నపిల్లని. చిన్నపిల్లలు ఇలాగే ఉంటారు. నేను ఎప్పుడూ నవ్వుతూనే ఉంటాను. పిచ్చి పనులు చిన్నపిల్లలే చేస్తారు. 25 సంవత్సరాలు ఎదిగిన పిల్ల ఇలాంటి పరిస్థితిలో ఉండడం చూసి కాజల్కి ఏడుపొస్తుంది. సనా చిన్నప్పటినుంచి అలా ఉండేది కాదు. తను చిన్నప్పుడు చాలా స్మార్ట్ ఇంకా టాలెంటెడ్ గా ఉండేది. ఒకరోజు కాజల్ని కలవడానికి తన యుఎస్ లోని మిత్రురాలు రిషిక వస్తుంది. ఇంకా సనా పరిస్థితి చూసి ఇలా అంటుంది. చిన్నప్పుడైతే సనా ఇలా ఉండేది కాదు, కానీ ఇలా ఎందుకు తయారైంది? దీనికి చాలా పెద్ద కథ ఉంది రిషిక. చెప్పు కదా, నీ భారం అంతా కూడా తగ్గిపోతుంది. అప్పుడు సనాకు 5 సంవత్సరాలు. అమ్మా, నాకు బోర్ కొడుతుంది. నాన్న దగ్గరికి వెళ్ళిపోదామా? వద్దు, నీకు బోర్ కొడితే వెళ్ళి మన ఫామ్ హౌస్ లో ఆడుకో, సరేనా? నాన్న దగ్గరికి వద్దు. హే, మనం ఫామ్ హౌస్ కి వెళ్తాము. సనా అలా అరుస్తూ తన గదిలోకి వెళ్తుంది. తను తన తండ్రి నిఖిల్కి ఫోన్ చేస్తుంది. నాన్న నాన్న, అమ్మ నన్ను ఫామ్ హౌస్ దగ్గరికి తీసుకెళ్తుంది. మరుసటి రోజు సనాని తీసుకుని కాజల్ ఫామ్ హౌస్ కి వెళ్తుంది. ఫామ్ హౌస్ కి రాగానే తనకి నిఖిల్ దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. హలో, నా కూతురు చెప్పింది నాకు నువ్వు ఫామ్ హౌస్కి వచ్చావని. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నిన్నక్కడ ప్రశాంతంగా ఉండనివ్వను. ఏం చేస్తావు నువ్వు? హలో హలో హలో. కాజల్ భయపడుతుంది. ఎందుకు అంటే నిఖిల్ ఎంతకైనా తెగించగలడు. ఇంకా అలానే జరిగింది. ఆ రోజు రాత్రి నుంచి కాజల్కి విచిత్ర సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. అక్కడ ఆమె కేర్ టేకర్ ఏమీ చెప్పకుండా మాయమైపోతాడు. ఇంకా అర్ధరాత్రి కాజల్ సనా గది దగ్గరికి వెళ్తే ఆమెకు సనా నవ్వుతున్న చప్పుడు వినబడుతుంది. అయ్యో, నన్ను వదులు. నువ్వు అలా మాట్లాడుతున్నావెందుకు? నన్ను వదులు. కాజల్ కిటికీ నుంచి లోపలికి చూస్తుంది. లోపల సనా ఒక పాపతోటి ఆడుకుంటూ ఉంటుంది. ఆ పాప అచ్చం సనాలాగానే కనబడుతుంది. నువ్వు అచ్చం నాలాగే ఉన్నావు. ఎందుకంటే నేనే సనాని. అలా అంటూ ఆ అమ్మాయి భయంకరమైన రూపంలోకి మారుతుంది. ఇంకా సనా గొంతు పట్టుకుంటుంది. మమ్మీ, నన్ను రక్షించు, నన్ను రక్షించు. కాజల్ త్వరగా తాళాలు పగలుగొట్టుకుని గదిలోకి వెళ్తుంది. కాని తనకి లోపల ఇంకొక చురుకు తగులుతుంది. లోపల ఏ అమ్మాయి ఉండదు. ఇంకా సనా తన మంచం మీద గాఢ నిద్రలోని పడుకుని ఉంటుంది. ఎవరా అమ్మాయి? ఈ ఫామ్ హౌస్ చాలా సంవత్సరాల నుంచి మూయబడింది. అంటే ఇదేమన్నా భూతం కాదు కదా? కేర్ టేకర్ని కూడా పెట్టాను, కానీ అతను కూడా మాయమయ్యాడు. నిఖిల్ పాప మీద ఏమన్నా దెయ్యం ప్రయోగం చేయడం లేదు కదా? లేకపోతే ఇది నా భ్రమనా? కాజల్ సనాని ఎత్తుకుని తన గదిలోకి తీసుకుని వెళ్తుంది. ఇంక రాత్రి అంతా అదే అమ్మాయి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. మరుసటి రోజు అర్ధరాత్రి కాజల్ హఠాత్తుగా నిద్రలేస్తుంది. సనా గదిలో నుంచి తను ఏడుస్తున్న చప్పుడు వస్తుంది. కాని సనా అయితే తనతో పాటు తన మంచం మీదనే పడుకుని ఉంటుంది. సనా ఎక్కడుంటే మరి అక్కడెవరు?
కాజల్ పరుగెడుతూ తన గదిలోకి వస్తుంది. అక్కడ సన ప్రశాంతంగా పడుకుని ఉంటుంది. మమ్మీ, నాన్న దగ్గరికి వెళ్దాము. మమ్మీ, నన్ను నాన్న దగ్గరికి తీసుకుని వెళ్ళు. కాజల్ పరిగెత్తుకుంటూ మళ్ళీ వస్తుంది. అక్కడ సన పడుకుని ఉంటుంది. ఇంకా కాజల్ మళ్ళీ ఆ గదిలోకి వెళ్తుంది. అక్కడ ఇంకొక సన ఉంటుంది. నాన్న, నాకు నాన్న కావాలి. ఎవరు నువ్వు? నువ్వు నా కూతుర్లాగే కనిపిస్తున్నావు. కాజల్ ప్రశ్న విని ఆ పాప భయంకరమైన రూపంలోకి వస్తుంది. కాజల్ భయపడిపోతుంది. మమ్మీ, నేను సనాని. అప్పుడే కాజల్కి తన గదిలో నుంచి సనా ఏడుస్తున్న చప్పుడు వస్తుంది. మమ్మీ, నన్ను రక్షించు. మమ్మీ, నన్ను రక్షించు. వెళ్ళు, రక్షించు. తననెవరు తీసుకెళ్తున్నారో రక్షించు. కాజల్కి ఏమీ అర్థం కాదు. తను పరిగెడుతూ తన గదిలోకి వెళ్తుంది. కాని మంచం మీద ఎవరూ ఉండరు. కాజల్ నిలబడి చూస్తూ ఉంటుంది. అప్పుడే వెనక నుంచి ఎవరో తనని పట్టుకుంటారు. కాజల్ గట్టిగా అరుస్తుంది. మమ్మీ భయపడింది. మమ్మీ. కాజల్ సనాని ఎత్తుకుని వేరే గదిలోకి వెళ్తుంది. కాని అక్కడ ఆ పాప ఉండదు. కాజల్ ఆశ్చర్యపోతుంది. ఈ అమ్మాయి ఎక్కడికెళ్ళింది? నేనెక్కడికి వెళ్ళలేదు. నేను నీ దగ్గరే ఉన్నాను. ఆ రాత్రి ఇద్దరు సనాలు నా దగ్గరున్నారు. కాని ఒక సన మాయమైపోయింది. ఎక్కడికి వెళ్ళింది నాకు తెలియనేలేదు. ఒక్క సనానే కనబడింది. ఆ సనాని తీసుకుని నేను మళ్ళీ తిరిగి వచ్చేశాను. అప్పట్నుంచి సన పిచ్చిగా బిహేవ్ చేస్తోంది. హారిబుల్. అప్పుడే సన అక్కడికి వస్తుంది. ఆంటీ, అమ్మా నేను పెద్దదాన్నయ్యా అంటుంది. కాని నేనింకా చిన్నపిల్లను కదా. సన, లోపలికి వెళ్ళమ్మా, నేను ఆంటీతో మాట్లాడాలి. సన లోపలికి వెళ్ళిపోతుంది. హారిబుల్ అది కాదు. హారిబుల్ ఏంటి అంటే, ఇప్పుడు నేను నీకు చెప్పబోయేది అసలైన హారిబుల్. ఆంటీ, ఆ రోజు నేను ఇద్దరి సనాలను చూసా. ఒక సన పడుకుండిపోయింది. ఒక సన బెడ్ మీద నన్ను భయపెడుతూ ఉండింది. నేను రూంలో వచ్చి పడుకునేసరికి తను మాయమైపోయింది. కాని తను ఎక్కడికి వెళ్ళిందో తెలీదు. ఎవరు? కేర్ టేకర్ సహాయంతో ఆ నిఖిలే ఇలా చేశాడు. ఇంకా ఇవాళ ఒక సన నిఖిల్తో లండన్లో ఉంది. తనే నిజమైన సన. ఇదిగో ఈ ఫోటో చూడు. కాజల్ రిషికాకి ఒక ఫోటో చూపిస్తుంది. అందులో 25 సంవత్సరాల సన నిఖిల్తో పాటు స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ముందు నిలబడి ఉంది. మరి ఈ సన ఎవరు? తనతో నువ్వు కలిసి 20 సంవత్సరాల నుంచి ఉంటున్నావు కదా. నాకు తెలీదు అసలు ఈ సన ఎవరో. తనతో నేను 20 సంవత్సరాల నుంచి ఉంటున్నా. ఇది విని రిషిక అక్కడే కళ్ళు తిరిగి పడిపోతుంది. దాహంతో ఉన్న ఆత్మ. బాబుగారు, బాబుగారు, నాకు చాలా దాహం వేస్తుంది. నీళ్ళివ్వరా? రాత్రిపూట నిశ్శబ్దంగా ఉన్న రోడ్డులో తన గ్రామానికి బయలుదేరిన భోలాకి మాటిమాటికి వెనక నుండి ఈ మాటలు వినిపిస్తున్నాయి. దాహంతో నీళ్లు అడుగుతూ ఒక అమ్మాయి తనని వెంబడిస్తూ ఉంది. అయినా కూడా భోలా అలాగే ముందుకు వెళ్తున్నాడు. అతను వెనక్కి తిరిగి చూడలేదు. ఆ అమ్మాయితో మాట్లాడలేదు. బాబుగారు, బాబుగారు, దాహం వేస్తోంది, కొంచెం నీళ్ళివ్వరా? వెళ్తూ వెళ్తూ దారిలో ఆ అమ్మాయి భోలాకి దగ్గరగా వచ్చింది. భోలా భయపడుతున్నాడు. అతనికి బాగా చెమటలు పట్టాయి. చెమట యొక్క ఒక్కొక్క చుక్క నేలపై పడుతూ వస్తుంది. అయినా కూడా ఆగకుండా, అస్సలు వెనక్కి చూడకుండా చీకటిని ఛేదిస్తూ భోలా గ్రామం వైపు నడుస్తున్నాడు. బాబుగారు, నీళ్ళివ్వరా? కొంచెం నీళ్ళివ్వండి బాబుగారు. కాస్త దగ్గరగా వస్తూ ఉందని భోలా గుర్తుపట్టగానే ఆమె శబ్దం మరింత భయంకరంగా మారింది. ఆమె చాలా దగ్గరగా వచ్చేసింది. దాహం వేస్తోంది, నీళ్ళివ్వండి బాబుగారు. దాహం వేస్తోంది బాబుగారు, నీళ్ళివ్వండి బాబు. నీళ్ళివో.
భోలా చెమటలతో తడిసి ముద్దగా మారాడు. ఎందుకంటే ఆ అమ్మాయి వెళ్తూ వెళ్తూ భోలా వీపుపై ఎక్కి కూర్చుంది. అయినా కూడా భోలా ఆమెను కిందకి దింపలేదు. ఆమెను ఎక్కించుకుని ముందు చూస్తూ నడుస్తూ ఉన్నాడు. ఆ అమ్మాయి భోలా మెడ నుండి కారుతున్న చెమటని తాగుతూ ఉంది. వెనక ఆనుకుని ఉన్న ఆ అమ్మాయి ముఖం కొద్ది కొద్దిగా భోలా వైపుకు తిప్పగానే భోలా తన 2 కళ్ళు మూసుకున్నాడు. అలాగే ఏమనకుండా నడుస్తూ వెళ్తూనే ఉన్నాడు. కాసేపట్లో గ్రామం వచ్చింది. తన వీపుపై ఎక్కి కూర్చున్న అమ్మాయి సడన్గా మాయమైంది. భోలా ఒక్కసారిగా ప్రశాంతంగా గాలి పీల్చుకున్నాడు. గ్రామంలోకి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఈ కథ మిర్జన్పూర్ది. ఒక హైవేకి ఆనుకుని ఉన్న చిన్న శాంతితో కూడిన గ్రామం. నిజంగా చాలా ప్రశాంతమైన గ్రామం. వార్తాపత్రికలు లేకుండా, గొడవలు లేకుండా, ఎలాంటి ఆపదలు లేకుండా, దొంగతనాలు కూడా లేకుండా ఉంది. కానీ కొన్ని రోజుల నుండి బ్రిసింగ్పురా తరచుగా వార్తల్లో వస్తుంది. ఒక భయంకరమైన విషయంతో వార్తలోకి ఎక్కింది. హైవే నుండి గ్రామానికి వెళ్లే రోడ్డులో చాలా ఎక్కువ మొత్తంలో శవాలు దొరుకుతున్నాయి. అవి అలాంటి శవాలు కాదు. వాళ్ళని ఎంత దారుణంగా నరికారంటే వారిని వారి కుటుంబ సభ్యులు కూడా గుర్తుపట్టలేకపోయారు. మీడియా పోలీసులను క్వశ్చన్స్ అడిగితే వారు ఒక్కటే చెప్పారు, చూడండి, మేము ఇంకా ఎంక్వైరీ చేస్తున్నాం. త్వరలోనే దొంగల్ని పట్టుకుంటాం. మాకు ఇంకా టైం కావాలి. కానీ ఈ విషయం గురించి గ్రామస్తులు చెప్పిన విషయాలు మాత్రం చాలా భయంకరంగా నమ్మలేకుండా ఉన్నాయి. పోలీసులు ఆ హంతకుల్ని అస్సలు పట్టుకోలేరు. ఎందుకంటే హంతకుడు మనిషి కాదు, ఒక ఆత్మ, దాహంతో ఉన్న ఆత్మ. అది అక్కడే రోడ్డుపై ఉండి దారిన వెళ్తూ ఉండేవాళ్ళని నీళ్లు అడుగుతుంది. ఎవరైనా దాని వైపు చూస్తే అది క్రూరంగా చంపేసి వాళ్ళ రక్తం తాగుతుంది. దాని వైపు చూడకుండా వినకుండా ఎవరైతే ఉంటారో వారిని గ్రామం చివరి వరకు తరుముతుంది, ఇక వదిలేస్తుంది. ఈ గ్రామంలో ఏమన్నా దెయ్యం తిరుగుతోందా? లేదు, ఆ గ్రామంకి సంబంధించింది కాదు. కొన్ని రోజుల క్రితం సర్పంచ్ గారికి ఒక అమ్మాయి రోడ్డు మీద కూర్చుని కనిపించింది. ఆమె ఎవరో, ఎక్కడి నుంచి వచ్చిందో ఎవ్వరికీ తెలియదు. అడిగితే హంపి నుండి వచ్చానని చెప్పింది. ఎప్పుడూ రోడ్డు మీదే కూర్చొని ఉండేది. 2 వారాల క్రితమే మాయమైంది. ఆమె మాయమైపోయిన తరువాతే ఆ 4 శవాలు రోడ్డుపై కనిపించాయి. మాయమైపోయి ఉంటే ఆ అమ్మాయి హంతకురాలు ఎలా అవుతుంది? ఆ అమ్మాయి సడన్ గా ఆత్మగా ఎలా మారిపోయింది? ఆ ఆత్మ ఎప్పటి నుంచో ఉంది, కానీ మేము ఆమెని పిచ్చిది అనుకున్నాము. ఇక ఆ విషయాన్ని లైట్ తీసుకున్నాం. ఆత్మ కాకపోతే గ్రామం దాకా ఎలా వస్తుంది? అది ఆత్మనే అనుకుందాం. ఈ మర్డర్స్ అదే చేసిందని మీ దగ్గర ప్రూఫ్ ఏమైనా ఉందా? ఆ ఆత్మ గురించి తెలిసింది ఈ గుడ్డి అతనికి. సాక్ష్యం చెప్పరా? నేను పుట్టుకతోనే గుడ్డివాడినండి. సిటీ దగ్గర బస్టాండ్లో కూర్చొని మ్యూజిక్ వాయిస్తూ ఉంటాను. నాకు చూపు లేదు, కానీ నా ముందు వెనక ఏం జరుగుతుందో నేను గుర్తుపట్టగలను. ఆ రోజు నేను రాత్రి బస్సు దిగి గ్రామం వైపు వస్తున్నాను. నా ముందు ఏదో జంతువు వచ్చి మాంసాన్ని తింటూ ఉన్నట్లు అనిపించింది. కానీ అది జంతువు కాదు, అది దాహంగా ఉన్న ఆత్మ. నా ముందే ఒక శవాన్ని పీక్కుని తింటుంది. కానీ నేను అది జంతువు అయి ఉంటుంది అని అనుకున్నాను. నేను భయపడి అటు ఇటు చూడకుండానే ముందుకు వెళ్తున్నాను. నేను దాన్ని దాటి ముందుకు వెళ్ళగానే అది లేచింది. అది నాతో ఇలా అంది, బాబుగారు కొన్ని నీళ్ళివ్వండి. బాబుగారు నాకు దాహం వేస్తోంది, కొన్ని నీళ్ళివ్వండి. నేను ఆపదలో ఉన్నానని నాకు అర్థమైంది. ఏమనకుండా ముందుకు వెళ్తూ ఉన్నాను. దానికి నేను గుడ్డివాణ్ణని తెలీదు. అది నా వెనకాలే నీళ్ళడుగుతూ వస్తుంది. బాబుగారు దాహం వేస్తోంది, నీళ్ళివ్వండి. ఆమె వాయిస్ ఇంకా భయంకరంగా మారిపోయింది. ఇదేదో దయ్యంలాగా ఉందని నాకు అర్థమైపోయింది. నేను అస్సలు ఆగకుండా ముందుకి నడుస్తూ ఉన్నాను. అది నా వెనకాలే వస్తూ వస్తూ సడన్ గా నా వీపుపైకి ఎక్కింది. అయినా నేను అలాగే నడుస్తూ ఉన్నాను. తన దగ్గర రక్తం వాసన వస్తుంది. బాబుగారు దాహం వేస్తోంది, నీళ్ళివ్వండి. నేను తనకి ఏం సమాధానం చెప్పలేదు. అది నా చెమట నీటిని నాకుతూ తన దాహాన్ని తీర్చుకుంది. ఆమె పొడవైన గోర్లు నా మెడపై నొక్కి ఉండటం నేను గమనించాను. నేను చాలా భయపడిపోయాను. అకస్మాత్తుగా వెళ్తూ వెళ్తూ నేలపై పడ్డాను. అప్పుడే ఆమెకి నేను గుడ్డివాణ్ణని తెలిసింది. తరువాత ఆమె నన్ను ఏమీ ఇబ్బంది పెట్టలేదు. ఆమె తిరిగి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తరువాత నేను గ్రామానికి వచ్చి జరిగిందంతా అందరికీ చెప్పాను. ముందు నన్నెవ్వరూ నమ్మలేదు.
తర్వాత రోజు ఒక శవం దొరికిన తరువాత అందరికీ నాపై నమ్మకం కలిగింది. మీరు ఈ మాట పోలీసులకు చెప్తారా? చెప్పాము చాలాసార్లు, కానీ వాళ్ళు మమ్మల్ని నమ్మలేదు. వాళ్ళు ఆ 4 హత్యలు ఏదైనా జంతువు కానీ లేదా ఎవరైనా మనుషులు కానీ చేసి ఉండాలని నమ్ముతున్నారు. ఆ ఆత్మ ప్రతిరోజు రాత్రి అదే రోడ్డుపై కూర్చొని ఉంటుంది. వచ్చిపోయే వారితో నీళ్లు అడుగుతుంది. కానీ ఇప్పుడు ఆమె ఎవరినీ చంపలేదు, ఎందుకంటే నేను అందరికీ చెప్పాను. దాని ముందు గుడ్డివాడిలా చెవిటివాడిలా మారి నడవండి. అది ఏమీ చేయలేదు. అది కేవలం గ్రామస్తుల్ని బెదిరించి వదిలేస్తుంది. అవును, అతను చెప్పేది అక్షరాలా నిజం. నేను నిన్న రాత్రి 12 గంటలు దాటిన తర్వాత సిటీ నుంచి వస్తున్నాను. అప్పుడు అది నన్ను కూడా నీళ్లు అడిగింది. కానీ నేను ఆమె ముందు చెవిటివాడిలా మూగవాడిలా ఉన్నాను. అది నన్ను వదిలిపెట్టేసింది. అయితే ఇది బిర్సింగ్పూర్ యొక్క కథ అన్నమాట. పోలీసులు వాళ్ల మాటలను నమ్మలేదు. గ్రామస్తులు ఎన్ని రోజులని ఇంట్లో దాక్కుని కూర్చుంటారు. వారు రోజూ ఒక దాహంగా ఉన్న ఆత్మని దాటాల్సి వస్తుంది. దానిని జయించడం కోసం మూగ, చెవిటి, గుడ్డివాడిలా నటిస్తున్నారు. వాళ్ళ వెనక నడుస్తున్న దాహంతో ఉన్న ఆత్మ మాటిమాటికి అదే మాట అంటూ ఉంది. బాబుగారు, దాహం వేస్తుంది, నీళ్ళివ్వండి. బాబుగారు, దాహం వేస్తుంది, నీళ్ళివ్వండి.